హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రసన్నాస్ హెల్త్ అండ్ బ్యూటీ. ఈ వీడియోలో కొర్రలతో ఇడ్లీ దోశ రెండు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. కొర్రలతో ఇడ్లీ ప్రిపేర్ చేసుకోవడానికైనా దోశ ప్రిపేర్ చేసుకోవడానికైనా కొర్రలని మినపప్పుని తీసుకునే క్వాంటిటీ సేమ్ అండి. కానీ పిండి పట్టుకునేటప్పుడు మాత్రం ఇడ్లీలకైతే కొంచెం బరకగా పట్టుకోవాలి. దోశలకైతే నార్మల్గా మన దోశ పిండికి మనం ఎలా మిక్సీ పట్టుకుంటామో పిండిని అలా పట్టుకుంటే సరిపోతుంది. కొర్రల ఇడ్లీ లేదా దోశ ఈ రెండిట్లో ఏది ప్రిపేర్ చేసుకోవడం కోసమైనా మనకు కావలసిన పదార్థాలు 2 కప్పుల కొర్రలు లేదా 2 గ్లాసుల కొర్రలు. వీటికి 1 గ్లాసు మినప్పప్పు లేదా 1 కప్పు మినప్పప్పు. అంటే మీరు కప్పుతో మెజర్మెంట్ తీసుకుంటే కప్పు లేదా గ్లాస్తో మెజర్మెంట్ తీసుకుంటే గ్లాసు. నెక్స్ట్ 1/2 కప్పు అటుకులు. అటుకుల ప్లేస్ లో మరమరాలని కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 1 టీ స్పూన్ మెంతులు. నెక్స్ట్ ఏం చేయాలో చూద్దాము. ఒక బౌల్ తీసుకొని అందులో ఈ 2 గ్లాసుల కొర్రల్ని యాడ్ చేసేసుకొని ఒకసారి వీటిని మంచిగా శుభ్రంగా క్లీన్ చేసేసుకోవాలి. క్లీన్ చేసేసుకొని ఈ కొర్రలని కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకొని మినిమం 7 నుంచి 8 గంటల వరకు నానబెట్టుకోవాలి. కొర్రల్ని నానబెట్టుకోవడం కోసం మంచినీరుని ఉపయోగిస్తే మంచిదండి. ఎందుకంటే నానిన తర్వాత మనము ఫిల్టర్ చేసిన వాటర్ ని మనం రైస్ కుక్ చేసుకునేటప్పుడు యూస్ చేసుకోవచ్చు, సూప్స్ ప్రిపరేషన్స్ లో యూస్ చేసుకోవచ్చు, రసం ప్రిపేర్ చేసుకునేటప్పుడు యూస్ చేసుకోవచ్చు. ఇలా ఆ వాటర్ ని మనం యూస్ చేసుకోవచ్చు. ఆ వాటర్ కూడా మనకి బాగా ఉపయోగపడతాయి. అదే విధంగా మినపప్పును కూడా శుభ్రంగా కడిగి కనీసం 4 నుంచి 5 గంటలు నానబెట్టుకుంటే మంచిది. అటుకుల విషయానికి వస్తే అటుకులైనా లేదా మీరు మరమరాలు తీసుకున్నా కూడా మనం పిండి మిక్సీ పట్టుకుందాం అనడానికి ఒక అర్ధ గంట ముందు కొద్దిగా వాటర్ పోసి నానబెట్టుకుంటే సరిపోతుంది. అందరికీ ఒక డౌట్ రావచ్చు, ఇక్కడ మనము అటుకులను ఎందుకు యాడ్ చేసామో అని. ఇడ్లీలైనా దోశలైనా చాలా సాఫ్ట్ గా ఉంటాయి, ఆ స్మూత్నెస్ అనేది వస్తుంది, అందుకని అటుకులను యాడ్ చేస్తున్నాము. అదే విధంగా 1 టీ స్పూన్ మెంతులు, వీటిని కూడా 1 గంట నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఒక్కసారి చూడండి, కొర్రలు చక్కగా నానిపోయి ఉన్నాయి. అదేవిధంగా మినపప్పును కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి, పప్పు కూడా చక్కగా నానిపోయింది. ఇక్కడ నేను పొట్టు మినపప్పును తీసుకున్నాను కాబట్టి ఈ పప్పుని మనం క్లీన్ చేసుకుందాము. పప్పుని మంచిగా క్లీన్ చేసుకొని వచ్చాను. ఇప్పుడు నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మినపప్పుని యాడ్ చేయండి. నెక్స్ట్ మనం నానబెట్టుకున్నాం కదా ఒక అర్ధ గంట ముందు అటుకులని, ఆ అటుకులను యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ కొర్రల్ని కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ సరిపడా ఉప్పు యాడ్ చేసేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకొని ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. ఫస్ట్ కొర్ర ఇడ్లీల కోసం మనం మిక్సీ పట్టుకుంటున్నాము. అంతా మనం పిండి పట్టుకోవడంలోనే ఉంటుందండి. ఒక్కసారి చూడండి, మనం కొర్రలతో ఇడ్లీ ప్రిపేర్ చేసుకోవడానికి పిండి ఇప్పుడు కరెక్ట్ గా ఉంది. మీకు వీడియోలో అర్థమవుతుందో లేదో, లైట్ గా బరకగా ఉంది. సో మనం కొర్రలతో ఇడ్లీ ప్రిపేర్ చేసుకోవడానికి పిండి రెడీ అయిపోయింది అని అర్థము. ఈ పిండితోనే ఇడ్లీలు దోశలు రెండు ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి ఈ పిండిలో సగం పిండిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలో చూద్దాము. ఇప్పుడు ఇందులో మనం 1 టీ స్పూన్ మెంతులను నానబెట్టుకున్నాం కదా, ఆ మెంతులను యాడ్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలి. 3 to 4 మినిట్స్ మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది. మనం దోశలు ప్రిపేర్ చేసుకోవడం కోసం బ్యాటర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ బ్యాటర్ ను కూడా ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఫైనల్ గా మనం కొర్రలతో ఇడ్లీ ప్రిపేర్ చేసుకోవడం కోసం బ్యాటర్ రెడీ అయిపోయింది. అదేవిధంగా కొర్రలతో దోశ ప్రిపేర్ చేసుకోవడం కోసం బ్యాటర్ రెడీ అయిపోయింది. ఈ పిండి మంచిగా పులవాలి. పిండి పులిస్తే ఏంటంటే మనకి ఇడ్లీలైనా దోశలైనా టేస్టీగా ఉంటాయి, పర్ఫెక్ట్ గా వస్తాయి. మీరు ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి ప్రిపేర్ చేసుకుంటున్నారనుకో, ముందు రోజే మిక్సీ పట్టుకుంటారు కాబట్టి నైట్ అంతా ఆ పిండిని వదిలేసేయండి. అంటే మినిమం 8 నుంచి 12 గంటలు పిండిని పులవనివ్వాలి. పిండి పులిస్తే మనకి ఇడ్లీలైనా దోశలైనా పర్ఫెక్ట్ గా వస్తాయి. ఒకసారి చూడండి, ఇది ఇడ్లీ బ్యాటర్, పిండి మంచిగా పులిసిపోయింది. నెక్స్ట్ ఇది దోశ బ్యాటరు, దోశల కోసం కూడా పిండి మంచిగా పులిసిపోయింది. ఇప్పుడు ఈ పిండితో మనం ఇడ్లీలని దోశలని ప్రిపేర్ చేసేసుకుందాం. ఇడ్లీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇడ్లీ పాత్ర లేదా ఇడ్లీ స్టీమర్ ఉంటుంది కదా, అని తీసుకొని అందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకొని ఇడ్లీ ప్లేట్స్ తీసుకొని ఇడ్లీ ప్లేట్స్ కి నెయ్యిని అప్లై చేయండి. ఆ ప్లేట్స్ కి నెయ్యి అప్లై చేసి ఆ ప్లేట్స్ ని ఈ బ్యాటర్ తో ఫిల్ చేసుకోవాలి. నేను ఫిల్ చేసేసాను. ఈ ఇడ్లీ ప్లేట్స్ ని ఆ గిన్నెలో పెట్టేసి క్లోజ్ చేసి స్టవ్ మీద పెట్టి లో టు మీడియం ఫ్లేమ్ లో 15 నుంచి 20 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇడ్లీలు అవ్వడానికి 15 నుంచి 20 నిమిషాలు పట్టిద్ది కాబట్టి ఈ లోపు మనం దోశలు వేసేసుకుందాము. దోశలు వేసుకోవడం కోసం దోశ పెనం తీసుకొని స్టవ్ ఆన్ చేసి పెనాన్ని వేడి రానివ్వాలి. ఒకసారి చెక్ చేసుకుందాం పెనం వేడొచ్చిందో లేదో. పెనం వేడొచ్చిందండి. ఇక మనం దోశలు వేసేసుకుందాం. ఒకసారి చూడండి, ఈ పక్క మంచిగా కుక్ అయిపోయింది. ఇప్పుడు మరొక పక్కకు తిప్పుకుందాం. మరొక పక్క కూడా ఒక 2 నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఒకసారి చూద్దాం కుక్ అయిందో లేదో మరొక పక్క. ఒక్కసారి చూడండి, మంచిగా కుక్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసేసుకుందాం.
20 మినిట్స్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇడ్లీలని వెంటనే తీయకండి. నార్మల్ గా మన ఇడ్లీలైనా కూడా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత చక్కగా ఆవిరంతా గుంజుకునే వరకు ఒక 5 to 7 మినిట్స్ వెయిట్ చేస్తాం కదా, ఈ ఇడ్లీలకు కూడా అదే విధంగా 5 to 7 మినిట్స్ వెయిట్ చేయండి. 5 నిమిషాల తర్వాత ఒక్కసారి చూద్దాం మన ఇడ్లీలు మంచిగా కుక్ అయ్యాయో లేదో. వావ్, మంచిగా కుక్ అయిపోయాయి, చేతికి అంటుకోవట్లేదు. ఒకసారి చూడండి. షార్ప్ గా ఉన్న ఒక స్పూన్ లేదా ఫోర్క్ తీసుకొని ఇడ్లీ మధ్యలో గుచ్చండి. చూసారు కదా, స్పూన్ పర్ఫెక్ట్ గా బయటకు వచ్చింది అంటే మన ఇడ్లీలు పర్ఫెక్ట్ గా కుక్ అయ్యాయి అని అర్థము. ఇప్పుడు వీటిని మనం ఒక ప్లేట్ లోకి సర్వ్ చేసేసుకుందాం. సరే కదా, కొర్రలతో ఇడ్లీలను ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి, అదే విధంగా దోశలను ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో నేను షేర్ చేసిన కొర్రల ఇడ్లీ దోశ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దానితో పాటు పక్కనే ఉండే బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఫర్దర్ గా నేను అప్లోడ్ చేసే వీడియోస్ నోటిఫికేషన్ అనేది ముందుగా మీకు తెలుస్తుంది. Thank you so much for watching this video. Please watch and subscribe my channel. Thank you.